ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యానయోగములోని 20వ శ్లోకము. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికింది. ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు సంతృప్తిగా ఆత్మయందే రమించును. 21వ శ్లోకము. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికింది. సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతిని పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమ సత్యము నుండి ఏనాడు విచలితుడు కానే కాడు. 22వ శ్లోకము. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికింది. ఆ స్థితిని పొందిన తరువాత వ్యక్తి మరింక ఏది అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితుడై ఉండి వ్యక్తి ఎలాంటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు.